వాడు నన్ను సీడీలో చూసాడంట, నేను వాడిని డివిడీలో చూడాలంట. కపురా ఇంటర్నెట్ లో చేసుకోవాలా? నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఇప్పుడు దాకా 110 minutes జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నడిచింది. ఏమన్నా ఉపయోగకరం అంటే ఏమీ లేదు. తనకు తను ఒక జోకర్లా ప్రూవ్ చేసుకుని వెళ్ళటం తనకు అలవాటు అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. నెక్స్ట్ టైం పదవిలోకి రాను. విచిత్రమైన మాట ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వినాల్సింది పేపర్లు పెట్టుకున్నానండి. ఎందుకంటే ఈ ఆణిముత్యాలు ఎక్కడైనా మిస్ అయిపోతే మళ్ళీ మనం అదృష్టం పోద్దేమో అని. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో క్వశ్చన్స్ అడిగాడంట. దాని 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఎందుకు చెప్పలేదంట. ఇది ఆంధ్రప్రదేశ్ కర్మ. నువ్వు కూర్చుంటావు ప్రెస్ మీట్లో, నువ్వు అడిగేస్తావు. నీ కూర్చుని అసెంబ్లీ సమావేశాల్లో అపోజిషన్ స్టేటస్ లేదు, అపోజిషన్ స్టేటస్ లేకపోయినా వచ్చే దమ్ము లేదు. నీ కూర్చుని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు, శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు, ఒకప్పటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఈ రోజు చూసుకుంటే పులివెందుల ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నల చిట్టా ఇది. దీనికి నేను బాధ్యతగా సమాధానం చెప్పాలి. నీ కాన్స్టిట్యుయెన్సీస్ పట్ల నీకు బాధ్యత లేదు. నీ 11 మంది ఎమ్మెల్యేలతో వచ్చే దమ్ము ధైర్యం లేదు. ఎక్కడ అసెంబ్లీలోకి వస్తే నిన్ను కడిగేస్తారన్న భయంతో ఎప్పుడూ జంకుతూ కూర్చుని ప్రజల ఖర్చు, ఎన్నికల్లో మేము పెట్టిన డబ్బులకి వృధా ప్రయాస నీలాంటి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయటం, కూర్చొని ప్రెస్ మీట్లో అడిగేస్తాడంట. ఇది జగన్మోహన్ రెడ్డి ఈరోజు మొదలుపెట్టిన నవ్వుల పూల ప్రెస్ మీట్లో మొదటి జోక్ ఆఫ్ ద ఇయర్. ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మొదలుపెట్టాడు. యాజ్ యూజువల్ ఇక్కడ ఆయన చెప్పే మాట మొదలందరికీ తెలుసు. నా ఇవన్నీ రాసుకోవడం నా కర్మ. ఈరోజు దాచుకో, పంచుకో, తినుకో, ఇది నడుస్తుంది చంద్రబాబు నాయుడు హయాంలో. ఆయన బినామీలు అవనండి, ఎల్లో మీడియా అధికారులు అవనండి, ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రాన్ని ఈరోజు భూదోపిడీ జరుగుతుందంట, క్వాడ్స్ అంట, గ్రెనైట్ అంట, లిక్కర్ మాఫియా జరుగుతుందంట. ఇంకా చెప్పు. దాని తర్వాత క్వాడ్స్, సిలికా ఇవన్నీ జరుగుతున్నాయంట. లిక్కర్ కుంభకోణం, దీని గురించి ప్రత్యేకంగా ఎవరు ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు. నీకు తెలుసు కదా జగన్, 30,000 మంది ప్రాణాలను తీసావు నీ ప్రభుత్వ టైంలో. 5 లక్షల మంది లివర్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లంతో ఇప్పుడు సఫర్ అవుతున్నారు. మెడికల్ రిపోర్ట్స్ అన్నీ క్లియర్గా చెప్తున్నాయి. నీ గవర్నమెంట్ టైంలో లిక్కర్ తాగితే మొత్తం కూసాలు వదిలి మూల కూర్చున్నారు. నీకంటే గొప్పవాళ్ళు ఎవరు? A CID investigation in Andhra Pradesh has uncovered a massive ₹3,500 crore liquor scam allegedly linked to former Chief Minister and YSR Congress Party, YSRCP, Chief YS Jagan Mohan Reddy. చెల్లెమ్మా నీ అండగానే ఉంటా, అక్క నీకు అండగానే ఉంటా. నీ ముద్దులు పెట్టి నీకు చిరాకు రాలేదేమో కానీ పెట్టి ముద్దు పెట్టించిన వాళ్ళకి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి ముద్దు పెట్టాడంటే తాలిబొట్టు తెగటం ఖాయం అన్న స్థితికి తీసుకెళ్ళావు ఆంధ్రప్రదేశ్ని. ఇది నీ సత్తా. మామూలుగా ఉండదు. ఈయనకు మామూలుగా పలకడం కూడా రాదు. మామూలుగా దాని తర్వాత మళ్ళీ మామూలుగా. చంద్రబాబు నాయుడు గారు జాకీలెత్తి లోకేష్ గారిని లేపుతారంట అసెంబ్లీలో. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని జాకీలెత్తి లేపుతారంట. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని జాకీలెత్తి లేపుతా ఉంటారంట. నీకు ఒక్కసారి తెలుగు బాగా వచ్చిందే. జాకీలెత్తి లేపడానికి కూర్చున్నారు అసెంబ్లీలో కూర్చుని అందరూ. నువ్వు రావాల్సింది. నీకు జాకీలేం కర్మ, మొత్తం ఎత్తి లేపేవాళ్ళు అందరూ. శనగ, మిర్చి, దాని తర్వాత ఈ రైతుల్ని పట్టించుకున్న నాదుడే లేదు. పొగాకు రైతులను ఓదార్చడానికి నువ్వు వెళ్ళావు. అసలు గిట్టుబాటు ధర ఎంతో నీకు తెలియదు. అక్కడ వాట్ ఇస్ ద ప్రైస్ యార్ అని పక్కన అడిగి రాసుకుంటున్నా. గ్రీన్ కండువా గొప్ప ఒకప్పుడు మా మాజీ, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే. పొగాకు పంటే తీసుకుంటే 36,000 రూపాయలకు కేజీ. నువ్వు చెప్పాలి ఇంకా వచ్చి. ఉల్లిపాయ రైతులకి అక్కడ మద్దతు ధర రాలేదన్న వెంటనే ఎప్పుడో అయిపోయింది. నువ్వు ఎందుకు వచ్చి పొలంలో నుంచి ఉల్లిపాయ తోటలు తొక్కుతున్నావు జనాలకు తెలియదు. మామిడికాయ విషయాన్ని వెళ్తా ఉంటారు, తొక్కించుకుంటా వెళ్ళిపోతూ ఉంటావు. నీకు ఒక రూల్ ఉండదు, రైమ్ ఉండదు. సూపర్ 6. దాని తర్వాత మోంతా తుఫాన్ గురించి కూడా లాక్కొచ్చాడండి. మోంతా తుఫాన్ని ముందు మెంతికూరలాగా మెంతా తుఫాన్ అన్నాడు, తర్వాత మోంతా అంతానే సరి చేసుకున్నాడు. ఒక్క అక్షరం సరిగ్గా పలకడం రాదు నీ ప్రెస్ మీట్లో. దాని తర్వాత మా పథకాలని రద్దు. నీ పథకాలు ఎవరు ఉంచుతారయ్యా? అసలు నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏ ప్రపంచంలో ఉన్నావు? నీ పథకాలే ఉంచాలనుకుంటే నీ ప్రభుత్వానికి జనాలు ఓట్లేసేవాళ్ళు కదా. చీనా కదుపా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ కోని తీసి పక్కన పడేస్తే నువ్వు కూర్చుని ఈరోజు మా పథకాలను రద్దు చేశారంట. చెప్పు. ఇంకా టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ జగనన్ని పథకాలు ఇంకా నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పుకుంటారు. ఎవరైనా చెప్పుకుంటారా మా పథకాలను రద్దు చేశారని? ఇలా ఉంటుంది నీకు. ఇదంతా కాకుండా మహిళా పారిశ్రామికవేత్తలకి పెద్దపీట వేస్తున్నాను అని చంద్రబాబు గారు అంటే ఎక్కడ లేని కుళ్ళొచ్చి పడింది జగన్మోహన్ రెడ్డికి. ఏమంటాడంటే మహిళా సాధికారత అన్న పేరు పెట్టుకుని ఏమీ చేయలేదు కానీ నువ్వు తీసుకొచ్చి ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్కి పెద్దపీట వేస్తావా చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేది. ఇదంతా కాకుండా కోతలకు వస్తున్నాడు చంద్రబాబు అంట. నీ మాటకి నీ నోటికి అదుపు లేకుండా ఉంది. కానీ ఈ రోజు నెక్స్ట్ టైం అసెంబ్లీలో ఎక్స్పాన్షన్లో 33% మంది మహిళలకు ఇస్తున్నారు పెద్దపీట. బూతులు మాట్లాడాలని నాలుగు నరుకుతానన్నాడు చంద్రబాబు నాయుడు గారు.
మహిళల జోలికి వస్తే ఊరుకోమన్నారు. రెడ్ బుక్తో వ్యవసాయం జరుగుతుంది. దమ్ముంటే వైకాపా నుంచి ఒక్కడితో బూతులు తిట్టించేసరి బుల్డోజర్ వచ్చి లేపోతలు పడేస్తారు. భయం వేస్తుంది కదా బూతులు అయిపోయినాయి అని. ఒకసారి గుర్తెచ్చుకో, మహిళల పైన చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదన్నావు. ఇప్పుడున్న ఎమ్మెల్యేల పైన ఇన్ని వీడియోస్ వస్తున్నాయి, మీరు ఏం చేస్తున్నారన్నావు. గోరంట్ల మాధవ్ వీడియో వచ్చింది, సంకనేసుకుని ఎందుకు తిరిగావు? సిగ్గుసర ఉండక్కర్లా. అలాంటి వీడియో రిలీజ్ అయిన తర్వాత ఏ పార్టీ అయినా కూడా తీసవతలు పడేయాలి గోరంట్ల మాధవ్ని. సంకనేసుకుని తిరగడం ఏంటి గోరంట్ల మాధవ్ని? బూతులు తిట్టే బోరుగడ్డ పోసానిని, వల్లభనేని వంశీని, కొడాలి వెంకటేశ్వరరావుని, రోజా సెల్వమణిని వీళ్ళందరినీ పక్కనేసి తిరగడం ఏంటి? సజ్జల భార్గవరెడ్డిని తాడేపల్లి ఆఫీస్ నుంచి ఆపరేట్ అవనివ్వడం ఏంటి? సకల శాఖ మంత్రి కూర్చొని స్క్రిప్టులు రాస్తుంటే బూతులు ప్రచురిస్తుంటే ఎవరికి సిగ్గుసరే ఉండదా? భారతీరెడ్డి పిఎస్ కూర్చుని ఏకంగా కూర్చొని షర్మిల గురించి రాస్తుంటే నువ్వు మహిళలకి పెద్దపీట వేస్తావు. చెప్పబోయి ఇంకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నువ్వు చెప్పు. మీ మదర్ నిన్ను ఒక్క పెట్టుకున్న ముద్దు పాపానికి ఆ ముద్దును 100 సార్లు డెలికాస్ట్ చేసి మా అమ్మతో నాతో ఉందని చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. చెప్పబోయి నువ్వు చెప్పి ఇంకా మహిళల గురించి దమ్ము అంటే నీ చెల్లితో చెప్పించుకో. నేను పరుషమైన నికాసైన అన్ననని రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకుంటారు. మహిళా సాధికారత గురించి పెద్ద మాట్లాడడానికి వచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? క్రెడిట్ చోరీ తప్ప. ఇది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ పెట్టేరిపోతున్న మాటలు. ఓకే, ప్రవృద్ధుడు కూర్చుని క్రెడిట్ చోరీ చేసే ముందు గూగుల్ అనేది ఒకటి ఉంటుంది, ఇట్ట కొట్టగానే అట్ట వస్తుందని తెలియదు పాపం జగన్మోహన్ రెడ్డికి. క్యూఆర్ కోడ్తో పాస్బుక్ ఏఐ టెక్నాలజీ అంటూ క్రెడిట్ చోరీ చేస్తున్న చంద్రబాబు. నేను అడిగాను క్యూఆర్ కోడ్ పాస్బుక్ వెన్ డిడ్ ఇట్ స్టార్ట్ ఇన్ ఏపీ? మీకు ఒక స్లైడ్ వస్తుంది, స్లైడ్ చూడండి. ఇన్ ఆంధ్రప్రదేశ్ ద క్యూఆర్ కోడ్ ఆన్ ల్యాండ్ పట్టాదార్ పాస్బుక్ స్టార్టెడ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2026 with new redesigned passbooks issued by the state government in January 2026. క్రెడిట్ చోరీ కూడా సిగ్గుండాలి కదా చెప్పుకోవడానికి. ఇట్ట నొక్కితే అట్ట వస్తుండే, వీటికి కూడా అబద్ధాలు చెప్పుకుంటే ఏం జీవితం భయ్యా ఇది? ఎందుకు ఈ బోర్డు ప్రెస్ మీట్ ఇక్కడ కూర్చుని? రెండోది జియో ట్యాగింగ్ నేను చేశాను, ఇది కూడా క్రెడిట్ చోరీ. ఎప్పుడు మొదలు పెట్టారు? ఎవరు మొదలు పెట్టారు? ఎవరి టైంలో మొదలు పెట్టారు? గింజుకున్నావు కదా. చూడు ఇక్కడ జియో ట్యాగింగ్ నీకంటే ముందు అంటే ఎవరో మీ నాన్న వయసులో ఉండే చంద్రబాబు నాయుడు ముందే ఊహిస్తాడు. ఈ పరిపాలన కూడా కనుక సాఫీగా నడపలేని వ్యక్తివి నువ్వు. 2015 లాంచ్ ఆఫ్ ఆన్లైన్ రికార్డ్ పోర్టల్ మీ భూమి టు డిజిటలైజ్ రికార్డ్స్. 2016 జియో ట్యాగింగ్ ఆఫ్ ఫార్మ్ ల్యాండ్స్ బిగాన్. నువ్వు మొదలు పెట్టావా బోడీ? ఈ స్లైడ్ చూసిన తర్వాత కూడా జనాలందరూ ఏమంటారు? యాక్ థూ అంటారు, యాక్ థూ అంటారు. నువ్వు వచ్చిన తర్వాత ఇంకేంటి మహానుభావుడు చెప్తున్నాడు, సర్వే రాళ్ళు, కోట్ల కొద్ది సర్వే రాళ్ళు. ఎందుకు ఎంచుకున్నావు తెలుసా? సర్వే రాళ్ళు కుక్కలు వచ్చలపోయడానికి, ఎవడన్నా నీ పైన కోపం ఉంటే ఎగిరెగిరి తంటానికి. వీడికి తప్ప సర్వే రాళ్ళు దేనికి పనికిరాల. భూమి పుట్టిన తర్వాత నువ్వే సర్వే చేసావా ఆంధ్రప్రదేశ్కి? ఈ సర్వేలకు చెప్పాడండి, విమానాలు హెలికాప్టర్లతో ఎవరు ఎగరేశారు సర్వే కంట. అమ్మా నా జీవితం బద్మాష్ అయిపోయింది ఈ రోజుతో. డ్రోన్ సర్వేలు విన్నా తప్ప విమానాలతో సర్వే చేయించాడా? హెలికాప్టర్లు. ఈ ఆణిముచ్చలు ఈరోజు అన్నాడండి బాబు. ఎవరికైనా ఓపుకుంటే పోయి ఆ 110 minutes ప్రెస్ మీట్ విత్ డిలే ఆఫ్ 45 minutes చూడండి. 11 గంటలకు పెడతామని అని చెప్పిన తర్వాత ప్రెస్ మీట్. నువ్వు కూర్చొని ప్రెస్ మీట్లు అడుగుతుంటే నీకు ఇక్కడ స్లైడ్ వస్తుంది చూడు, ప్రతి నిమిషానికి తీసాను ఈ వీడియోకి 500-600 మంది వాచింగ్. నీ కూర్చొని అసెంబ్లీలో 16 రోజుల సెషన్లో ఈ మినిమం వాచింగ్ ఉన్న యూట్యూబర్కి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా? వారేవా జగన్, నీ స్టాండర్డ్ చాలా పెంచావు. ఇది క్రెడిట్ చోరీ. సిగ్గు లేకుండా క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు అందరూ. గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు వెళ్ళట్లేదు, మేము ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో తెగలేరు. హో గాడ్, ఇప్పుడు మీకు విజువల్స్ వస్తాయి, చూసిన తర్వాత కన్నీటి పర్యంతం అవుతారా, నవ్వి నవ్వి చచ్చిపోతారా మీ ఇష్టం. ఏమీ ఉండదు అక్కడ. జగన్ మామయ్య అంతే. జగన్ మామయ్య, జగన్ మామయ్య. Really, sir? You launched a beautiful program. I'm ready, sir. విద్యను అభ్యసించే సీన్ ఎక్కడే ఉండదు. జగన్ మామయ్య ఆలకిచ్చే చిక్కీలు తిని బాగుంది చిక్కి అనుకుంటాడు. బెల్ట్ల మీద ఫోటోలు ఎంచుకుని నోట్బుక్లో ఇంట్రడక్షన్ పేజీలు దీని గురించి రాసుకుని చదువుకోవాలి నీ జీవిత జాగ్రత్త గురించి, ఇంకా రాజారెడ్డి రాజ్యాంగం గురించి. ఇది ఆంధ్రప్రదేశ్కి నువ్వు చేసిన. ఇదంతా కాకుండా మహిళలకి హామీ ఇవ్వలేడు కానీ 3వ బిడ్డ పుడితే 25,000 ఇస్తాడంట చంద్రబాబు నాయుడు అన్నాడు. కనిపించావుడుతో అన్నా ఆంధ్రప్రదేశ్లో కనిపించు. నీ కుటుంబ సభ్యులు నీ ఫ్యామిలీలో ఎవరన్నా 3వ బిడ్డను కానీ రా చంద్రబాబు నాయుడు గారితో 25,000 ఇప్పిస్తాం. మాట్లాడిన తర్వాత డీలిమిటేషన్ గురించి మాట్లాడే నాలెడ్జ్ ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇంగ్లీష్లో ప్రెస్ మీట్ తిరిగి చెప్పండి అంటే ఇట్స్ వెరీ హిందీ సబ్జెక్ట్, ఇప్పుడు దాకా చెప్పిందంతా మళ్ళీ ఇంగ్లీష్ చెప్పండి నాతో కాదంట. అంత రెస్ట్లెస్ ఎందుకో? నువ్వు చెప్పేట్టే 110 నిమిషాలు ప్రెస్ మీట్లో అంత రెస్ట్లెస్నెస్ ఎందుకు నీకు?
అల్టిమేట్ లైన్ ఒకటి చెప్పాడండి, సిబిఎన్ అబద్ధం మోసం చెప్పేటప్పుడు అంట. అబద్ధం మోసం చెప్పడం ఏంటయ్యా? అబద్ధం చెప్పడం మోసం చేయటం. నీ తెలుగుకి నాకు బద్దలైపోయింది ఈరోజు. అబద్ధం మోసం చెప్పేటప్పుడు కళ్ళార్పడు. చాలా ఏంటి అన్యాయస్తులు ఇలా ఎవరో పుట్టరు అంట, కానీ లోకేష్ గారు ఈయనలాగే ఉంటాడంట. నవ్వుకుంటా ఆంధ్రప్రదేశ్కి వచ్చి చిన్న నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 కుటుంబ సమేతంగా చెప్పావు కదా. నీకంటే బ్రాడ్ డే లైట్ అబద్ధస్తులు ఎవరు ఉండరు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు అమలు చేస్తున్నారు. సూపర్ 7 చెప్పలేదు, సూపర్ 6 చెప్పారు. నువ్వు చెప్పాలి. ఇంకా మహిళల జోలికి వస్తే తాట తీస్తారు. నిర్వచనం భారతీ రెడ్డిని అంటే చేబ్రోల్ కిరణ్ తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్లా. ముందు సంక్షేమం నీ ఇంటి నుంచి మొదలైతే థ్యాంక్ఫుల్గా కూడా లేవు నువ్వు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యాక్షన్ తీసుకోకుంటే ఈరోజు ఎంతమంది ఎన్ని మాటలు అనేవాళ్ళు. కృతజ్ఞత భావం లేదా జగన్ నీకు? భారతీ రెడ్డిని అంటే నిమిషంలో యాక్షన్ తీసుకుంది. భువనేశ్వర్ గారిని అంటే నువ్వేం చేసావు? అని నవ్వుతో కూర్చున్నావు. ఇది మహిళా సంక్షేమం అంటే, గుర్తుంచుకో నువ్వు. నిన్న కదిరిలో 6 చనిపోయారు రథోత్సవంలో అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. అసలు ఇప్పుడున్న ఆడియో మీరు విన్న తర్వాత దేవుడిపైన ఎంత భక్తి ఎప్పుడు వచ్చింది జగన్ నీకు? చావుల కోసం ఎదురు చూస్తూ ఉంటావు కదా, దుర్ఘటనల కోసం ఎదురు చూస్తూ ఉంటావు. రథం తగలాడితే ఏంటన్నా నీ కొడాలన్నీ ఇప్పుడు నువ్వు ఆయుధంగా మళ్ళీ వాడుకుంటున్నావు. అప్పుడు వాడుకున్నావు, నువ్వు మంత్రి పదవులు ఇచ్చావు. కొడితే ఆంజనేయ స్వామికి పోయేది ఏమి లేదు, బొమ్మదే. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు. దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చేస్తుంది. దానివల్ల దేవుడికి పోయేది ఏమి లేదు. ఏమైంది? నోరు పెగలలేదు ఆ రోజు? విక్స్ టాబ్లెట్ కావాల్సి వచ్చిందా? జలుబు చేసిందా? ఏం చేసింది జగన్ నీకు? ఇదంతా కాకుండా ఈ రోజు అంటండి 2025 పరకామణిలో అయిన 100 గ్రాముల బంగారం చోరీ బయటకు వస్తే వాళ్ళు సవ్యంగా కేసు కట్టి బెయిల్ అతనికి వస్తే బెయిల్ దగ్గర ఉండి ఇప్పించారట. కానీ 75,000 చోరీ చేసిన రవి పరకామణి చోరీ, చిన్న చోరీకి 15 కోట్ల దేవుడు వారికి ఆస్తి రాపిస్తే మేమెంత మంచోళ్ళు, వీళ్ళంత దుర్మార్గులంట. దుర్మార్గుడు నువ్వే, నీ ప్రభుత్వం. హూ ఆర్ యూ? 75,000 అక్కడ చోరీ అయింది. అన్ని కోట్ల ఆస్తి రవికి వచ్చిందా? వస్తే నువ్వు సెటిల్ ఏం చేస్తావా? లాన్ నీ చేతిలోకి తీసేసుకుంటావా? హూ ద హెల్ ఆర్ యూ గైస్? చోరీగా ఉండుంటే బెయిల్ వచ్చి బయట కూర్చునేవాడు. నీ హయాంలో నీ చంకం చేరి ఆ చోరీ ఆ టైంలో చేశాడు చూడు, అక్కడ పాపం పండింది. చోరీ ఎంకరేజ్మెంట్కి సరిపడా టీటీడీ నిబంధనలు ఉంటాయి చూడు, అది గొప్పతనం. సినిమాలో అయినా 2 గంటలను విలన్ క్యారెక్టర్ చేస్తారు అంటే ఇంత ఆలోచించారంట. 2 గంటల్లో 2.5 గంటల్లో విలన్లు కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించినట్టంట. నువ్వు 5 ఏళ్ల పాటు వేసిన ప్రణాళిక, నేను వస్తాను అని చెప్పి ముందే లిక్కర్ ప్రణాళిక వేసుకుంటే ఇంతమంది చనిపోయారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. నువ్వు ప్రణాళిక లేకు బాస్, ఇంకా విలన్ లాగా చాలు. ఇంకా లాస్ట్ క్వశ్చన్ అండి, మనకి ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది. సిబిఎన్ ఉప ప్రధాని అని చెప్పి ఒక జర్నలిస్ట్ అక్కడ క్వశ్చన్ అడిగితే, ఎవరు చెప్పారు స్వామి, ఎవరు చెప్పారు? ఏం నాన్న వెందులో వణుకొచ్చిందా అనిపించింది? అలా అనకూడదు. అవునా? ఇజ్ ఇట్? ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ గుడ్, ఇఫ్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఇట్స్ ఓకే అని చెప్పాలి. ఒక రాయల్టీనెస్ ఉండదు, పాడు ఉండదు. మళ్ళీ చెప్తే జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి. వాళ్ళ మీడియాలో వాళ్ళు రాసుకుంటున్నారా, వాళ్ళు చెప్పారా? గొప్ప సంగతే నిజంగా అంట. నువ్వు సీఎం అయినప్పుడు గొప్ప సంగతే నిజంగా అనుకున్నారు. నీకు 11 స్థానాలు వచ్చేటప్పుడు ఇది గొప్ప సంగతి నిజంగా అనుకున్నారు జనాలు. ఇది నీ పరిస్థితి. సీఎంగానే చంద్రబాబుని భరించలేకపోతున్నారంటే ఇంకో ఉప ప్రధాని అంటే అని చెప్పి ఎండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. ఈ ప్రెస్ మీట్లో నాకు అర్థమైంది ఏంటంటే, అబద్ధాలు, అవహేళన, ఏమీ లేని ఒక నక్షల్ మాటలు. నేను ఇక్కడ కూర్చుంటే అక్కడి నుంచి సమాధానం రావాలి. వేసుకో శాటిలైట్ కనెక్షన్, నీకు వస్తాయేమో సమాధానాలు. ఇలాంటి ప్రెస్ మీట్ని విన్న తర్వాత మీ అందరికీ ఏం అభిప్రాయం వస్తుంది? జగన్ గొప్ప మనిషా? నెక్స్ట్ టైం సీఎం అవుతాడా? నెక్స్ట్ టైం ఈ పార్టీ ఉంటుందా? ఇవన్నీ ఖచ్చితంగా కమెంట్స్లో కొట్టండి. క్రెడిట్ చేరి దొంగ ఎవరో కూడా పేర్లు క్యాపిటల్ లెటర్స్లో రాయండి ప్లీజ్ కొంచెం. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.